హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ధనియాల రసం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ధనియాల రసాన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు నోరు బాగుండకపోయినా, దగ్గు జలుబు ఉన్నా ఈ రసాన్ని వేడిగా తిన్నా, గ్లాస్లో పోసుకొని తాగినా నోటికి బాగుంటుంది. జలుబుకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనియాల రసం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేసుకుంటేనే రసానికి ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. రసం మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే నీళ్ళని కొంచెం తగ్గించి పోసుకోండి. తరువాత పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం, ముందుగా మిక్సీ వేసుకున్న రసం పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రసం మనకు ఈ విధంగా మరిగిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపి మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. 1 నిమిషం తర్వాత ధనియాల రసం మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా గ్లాస్లో పోసుకొని తాగినా కూడా మన గొంతుకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ధనియాల రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.